ఈ యాత్రకు సంబంధించి కంప్లీట్గా మనము 13 నైట్స్ 14 డేస్ టూర్ ఫిక్స్ డిపార్చర్ కింద రన్ చేస్తున్నాం అనమాట. సో యాత్ర కాస్ట్ వచ్చేసేసి 2,85,000 ఉంటుందండి. ఓకే ఓకే రైట్. మరి ఇంత దూరం నడవాల్సి ఉంటుందంటారు, ట్రెక్కింగ్ ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఫుడ్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మీరు ఇచ్చే సౌకర్యాలు ఏంటి? హెల్త్కి ఫుడ్కి సంబంధించి అంటే కంప్లీట్గా నేపాల్ నుంచి మనకు కిచెన్ టీమ్ అనేది ఫాలో అవుతారనమాట. సో కంప్లీట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్డే, మనం ఇంట్లో ఎలా అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకుంటామో అలాంటి ఫుడ్డే ప్రిపేర్ చేసేలాగా వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనమాట నేపాలీ టీమ్కి. అక్కడ నుంచి ఆ కిచెన్ టీమ్ అంతా కూడా మనతో పాటు ఫాలో అవుతారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం అక్కడ చలి ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ మంచి వేడివేడి సూప్ అందిస్తారనమాట. సో ఆ సూప్ తీసుకోవడంతోనే మనం అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి బాగా ఫిట్ అయిపోతాం. సో అలాగా హెల్త్ పరంగా ఎక్కడ సిక్ అవ్వకుండా ఆ ఫుడ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ఇస్తూ వెళ్తాం అనమాట. ఓకే. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి టూర్ మేనేజర్ని పంపిస్తూ ఉంటారు. ఎంతమంది వెళ్తూ ఉంటారు? తప్పకుండా అండి. ప్రతి బ్యాచ్తో పాటు మినిమం గ్రూప్ సైజుని బట్టి ఒకరు వెళ్ళాలా, ఇద్దరు వెళ్ళాలా అనేది డిసైడ్ చేసి ఒక తెలుగు మాట్లాడే టూర్ మేనేజర్ కంప్లీట్గా మనకు హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానీ ఫ్లై అయ్యి రిటర్న్ బ్యాక్ మళ్ళీ వచ్చేంత వరకు వాళ్ళతో పాటే ఉంటారు. ప్లస్ నేపాల్ నుంచి కూడా మళ్ళీ గైడ్స్ ఫాలో అవుతారు. అలాగే నేపాల్ నుంచి వన్స్ మనం చైనా ఎంటర్ అయిన తర్వాత చైనీస్ గైడ్స్ కూడా మనతో పాటు ఉంటారనమాట. మానసరోవర్ యాత్రకి ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 months బిఫోరే ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఈ మానసరోవర్ యాత్రకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారనమాట. ఎవరైతే టూర్ చేస్తున్న మేనేజర్స్ ఉన్నారో వాళ్ళతో కాల్స్ మాట్లాడించి పిలిగ్రిమ్స్కి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసి వాళ్ళు ఏ విధంగా రెడీ అవ్వాలి ఈ యాత్రకు సంబంధించి అనేది క్లియర్ డీటెయిల్స్ వాళ్ళకి అందజేస్తారనమాట. ఓకే. గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యేకమైన ఆఫర్స్ ఉంటాయా? తప్పకుండా అండి. సో ఆ గ్రూప్ సైజుని బట్టి ఆ ఆఫర్స్ అనేది డిసైడ్ చేసి వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే. ఇంత లాంగ్ టూర్ మేము చేయలేము, ఓన్లీ పరిక్రమ మాత్రమే చేస్తాము అని అంటే వాళ్ళకి ఏమైనా బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో అది సాధ్యమవుతుందంటారా? కష్టం అండి. ఎందుకంటే ఈ యాత్ర అనేది కంప్లీట్గా ఈ పీరియడ్ ఏదైతే మనం డిసైడ్ చేసుకుంటామో 13 nights 14 days ఈ యాత్ర కంపల్సరీ చేయాల్సిందే. ఒకవేళ మనం స్కిప్ చేసుకుంటే కాఠ్మండ్లో ఉన్నటువంటి స్కైట్ సిమ్ స్కిప్ చేసుకోవాలి అంతే తప్పితే ఇంకా వేరే ఎక్కడ డేస్ తగ్గించడానికి కూడా లేదనమాట.